నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఖాతాదారులకు మెరుగైన సేవలతో పాటు సౌకర్యాలు కల్పించిన బ్యాంకులు అభివృద్ధి పథంలో పయనిస్తాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట నుండి మదర్ తెరిసా సర్కిల్ కు మార్చిన కర్ణాటక బ్యాంక్ మెయిన్ శాఖను ఆయన ప్రారంభించారు. నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న మదర్ తెరిసా సర్కిల్ సమీపంలో మార్చిన కర్ణాటక బ్యాంక్ ప్రధాన శాఖను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకులో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన ఏటీఎంను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో పోటీతత్వం అధికంగా ఉందని, ఎవరు తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తారో ఆ బ్యాంకులు అభివృద్ధి పదంలో పయనిస్తాయని చెప్పారు. కర్ణాటక బ్యాంకు కూడా తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం బట్టి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బ్యాంకులు తమ శాఖాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఓర్వకల్లు వద్ద 10,000 కోట్ల రూపాయలతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, కర్ణాటక బ్యాంక్ యాజమాన్యం ఓర్వకల్లు ప్రాంతంలో బ్యాంకు శాఖను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీనివల్ల బ్యాంకుకు మరింత ఆదాయం సమకూరుతుందని ఆయన చెప్పారు. కర్ణాటక బ్యాంక్ మరింత అభివృద్ధి పదంలో పయనించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ, కర్ణాటక బ్యాంక్ 102 సంవత్సరాల క్రితం స్థాపించబడిందని, ఖాతాదారుల సహకారంతో బ్యాంకు అభివృద్ధి పదంలో పయనిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు తమ బ్యాంకు 1,73,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసిందని వివరించారు. ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందించడం బట్టి తమ బ్యాంకు అభివృద్ధి చెందుతోందని చెప్పారు. తమ బ్యాంకులో అన్ని రకాల రుణాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ బ్యాంకు శాఖను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. మంత్రి టీజీ భరత్ సూచించిన సూచనలను అమలు చేస్తామని వివరించారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. మా ఇంటి దగ్గరనే బ్యాంక్ కూడా రావడం జరిగింది. అండ్ ఇక్కడ సో ఈ ఏరియా వాళ్ళకి ఇట్స్ అ గుడ్ అడ్వాంటేజ్ ఏటీఎం ఉండడం అండ్ దెన్ ఫెసిలిటీస్. బేసిక్లీ ఈరోజు అందరికీ తెలుసు బ్యాంక్స్ గ్రో అయ్యి పెరిగేదానికి ఆల్ బ్యాంక్స్ సో కాంపిటేటివ్, అన్ని సర్వీస్ ఎవరు బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతారో దే విల్ బీ అవుట్ స్టాండింగ్, అవుట్ పర్ఫార్మింగ్ విత్ అదర్ బ్యాంక్స్. సో ఐ థింక్ Karnataka Bank is doing phenomenal work and job in giving good service to customers. They are able to expand so well, and I wish all the best to Karnataka Bank. ఇప్పుడే GM గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉంది, సార్ యూ షుడ్ థింక్ అబౌట్ ఓర్వకల్ ఏరియాలో ద ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ విల్ బి దేర్ బికాస్ లాడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ టు కమ్. నాకు తెలిసి ఆ పక్క ఓర్వకల్ ఆ ఏరియాలో బ్యాంక్స్ అంటూ ఏమీ లేవు. సో whoever comes first mover advantage will certainly be there because already 10,000 crores worth వర్క్స్ జరుగుతున్నాయి, కంపెనీస్ వచ్చాయి, త్వరలో ఇంకా thousands of crores పెట్టుబడులు అక్కడ వస్తాయి. సో యూ విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్, థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి నా వంతు వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఐడియా ఐ షేర్ దట్ టు GM గారికి. లాస్ట్ couple of years every bank has been doing extraordinary well and Karnataka banks is I think in the top list lo unnatlu na idea undi, endukante I have been seeing lot of branches aggressive ga expand aitunnarante they have been very successful and I hope this branch also is going to be very successful in terms of deposits gaani loans gaani iche dantlo and hope you will be able to expand all over district and the state and all the best cheptu ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీ, కామర్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్సలెంట్ పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేస్తున్నారు సార్ శ్రీ భరత్ గారికి, అదేవిధంగా DGM గారికి, తోటి సహోద్యోగులకు, ప్రతి కస్టమర్ దేవుడికి పేరున నా శుభోదయం, ధన్యవాదాలు కూడా మీ అందరికీ అభినందనలు. సార్ చెప్పినట్టుగా ఆయన చేసిన విలువైన సూచనలు అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని చేయడానికి ప్రయత్నిస్తాం 100%. ఓర్వకల దగ్గర మనకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే సార్ కూడా ఇండస్ట్రీ మినిస్టరే కాబట్టి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అది కూడా అడ్వాంటేజ్ మన బ్యాంకుకి. ఇంకా బ్రాంచ్లు కూడా పెడతాం. ఇప్పుడే చెప్తున్నాను సార్కి, ఎన్ని బ్రాంచ్లు పెట్టవచ్చు ఆంధ్రాలో, ఎన్ని బ్రాంచ్లు పెట్టచ్చు తెలంగాణలో, మన రీజనల్ ఆఫీస్లో, మన ఈ హైదరాబాద్ రీజన్ కింద వచ్చే పరిధిలో అని కూడా చెప్తున్నాను నేను.
కర్ణాటక బ్యాంక్ ఇప్పటికీ 102 సంవత్సరాలు అయింది పెట్టి. ఈ 102 సంవత్సరాల్లో 1,73,000 కోట్ల వ్యాపారం చేసింది ఈ బ్యాంకు. ప్రారంభించిన నాటి నుంచి ప్రతి క్వార్టర్, ప్రతి హాఫ్ ఇయర్, ప్రతి ఇయర్ ఎప్పుడు కూడా డివిడెండ్స్ ఇస్తూనే ఉంది, ప్రాఫిట్స్ ఇస్తూనే ఉంది. ఈ బ్యాంకు కస్టమర్ సేవ చేస్తూనే ఉంది. కూడా ప్రతి ఒక్కరు, మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ నైబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అందరూ కూడా రెఫర్ చేసి, మన బ్యాంకుకు రెఫర్ చేసి, ఇంతకుముందు ప్రెమిసెస్ కంటే కూడా ఇది మంచి ప్రెమిసెస్, మంచి సెంటర్ లో ఉంది, దగ్గరలో ఉంది, అందుబాటులో ఉంది, మంచి పార్కింగ్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకొని కస్టమర్లు అందరూ కూడా బ్యాంకులు ఉపయోగించుకొని వాళ్ళ ఇంకా ఏదైనా ఫర్దర్ గా సపోర్ట్ కావాలంటే బ్యాంక్ సైడ్ నుంచి కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను వారు స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో ఆయన కార్యాలయం సందడిగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వినతి పత్రాలు స్వీకరించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారిని ఆకట్టుకున్నారు. ప్రజలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. ఇందులో భాగంగానే తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని తెలియజేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని కర్నూలు మెడికల్ కళాశాల వద్ద ఉన్న షాపులను తొలగించేందుకు మసీద్ కమిటీ, షాపులో యజమానులు సహకరించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారిని అభినందించారు. కర్నూలు మెడికల్ కళాశాల వద్ద ఉన్న మసీదు ముందు ఉన్న షాపుల తొలగింపు ప్రక్రియను ఎలాంటి వివాదం లేకుండా పరిష్కరించిన నేపథ్యంలో మసీదు మూతవల్లి సయ్యద్ అజామ్ ఆధ్వర్యంలో షాషా మసీద్ కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులతో పాటు షాపుల యజమానులు పాల్గొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని షాపులను ఖాళీ చేసేందుకు ముందుకు వచ్చిన షాపుల యజమానులను, మసీదు కమిటీ సభ్యులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ సందర్భంగా మిఠాయి తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎంతో కాలంగా కర్నూలు నగరంలో సమస్యగా ఉన్న కర్నూలు మెడికల్ కళాశాల వద్ద ఉన్న షాపుల తొలగింపు ప్రక్రియను ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంత వాతావరణంలో పరిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ వ్యవహారంపై కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు. ఇక్కడ ఉన్న షాపుల వల్ల రహదారి ఇరుకుగా కావడంతో జరిగిన ప్రమాదాల వల్ల ఎంతో మంది మరణించారని, ఇటీవల ఒక మెడికల్ కళాశాల విద్యార్థి కూడా మరణించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సమస్య పరిష్కారంలో కృషి చేసిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ తదితరులను కూడా మంత్రి టీజీ భరత్ అభినందించారు. దుకాణాలు తొలగింపు విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవని, కేవలం ప్రజల భద్రత మాత్రమే ఉందని వివరించారు. ఈ సమస్య పరిష్కారంలో సహకరించిన రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్, సయ్యద్ అబ్బాస్, అబ్దుల్ హమీద్, సయ్యద్ మహమ్మద్, పీర్ రామాంజనేయులు తదితరులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. షాపుల తొలగింపు సందర్భంగా షాపుల యజమానులను సూచించిన అన్ని అంశాలను నెరవేరుస్తానని ఆయన తెలిపారు. అనంతరం మసీదు ముతవల్లి సయ్యద్ ఆజాద్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఈ సమస్యలను పలు సంవత్సరాలుగా పెండింగ్లో ఉందని, గత నాయకులు ఈ విషయంలో సరైన ఫాలో అప్ చేయకపోవడం వల్లే ట్రాఫిక్ సమస్య తీవ్రమైందని తెలిపారు. గతంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఈ దుకాణాలను తొలగించేందుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వ మార్పుల కారణంగా ఇది నిలిచిపోయిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి మసీదు కమిటీకి, షాపుల యజమానులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుని సమస్యను పరిష్కరించడం అభినందనీయమని చెప్పారు.
वंचित वैली हमारे बहुत साथी है। आप देखो मतलब काम करने का ऐसा सबको, हर आदमी को मैं नाम से मैं दिल से शुक्रिया अदा करता हूँ। और एक मेरी गुजारिश है, छोटी गुजारिश है साहब से, हमारे को ये दरमियान में थोड़े बातें चले थे, डिस्कशन चला था। वो डिस्कशन में क्या है, हमारे को साहब 25 साल के लिए 7 शापा रेंट बेसिस पे, नॉमिनल रेंट बेसिस पे ये बोल के बोले थे। जब हमारे को खाली सिर्फ नॉमिनल बेसिस पे शापा लिए तो हमारे को इनकम सोर्सेज बहुत कम हो जाता है। अगर दूसरा भी क्या भी नहीं रहता बोले के साथ हमने वो जरा ये कर दिए। और उसके बाद में साथ सोच के दूसरा रास्ता निकाले हैं। वो निकालने की वजह से टीडीआर बढ़ा, वो अभी तो 4 सेट 8 सेट के लिए टीडीआर बढ़ा आ रहे हैं। 2,80,000 कितना के होता 2 करोड़ कितना के है वो आ रहे हैं। उसके वजह से हमें और कॉम्पनसेशन भी मिला है 27 लाख 90 पर 9,000। वो क्या है, वो बोर्ड को सीईओ के कोई नाम पे गया है, ये टीडीआर भी सीईओ के नाम से जाएगा। बाद में वो कार्रवाई करके उसका लगा के बजट के डेवलपमेंट के लिए इस्तेमाल करेंगे इंशाल्लाह। उसमें हम 1 रुपया भी नहीं लेंगे इंशाल्लाह। और दूसरा क्या है, अब जो गुजारिश है साहब से, वो 7 शापा रेंट बेसिस पे दे दी बोल के बोले। अब वो रनिंग शापा है, जो रनिंग शापा है, रनिंग शापा में देख लो बोल के बोले, उसका रेंट तय नहीं किया है। उसका नॉमिनल जब पहले बोले थे नॉमिनल रेंट बोल के, अब रेंट तय नहीं किया है। और वही नॉमिनल रेंट पे तय करके 25 साल के लिए हमारे को अग्रीमेंट बना के दिए। तो వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సబ్జెక్టు చాలా స్మూత్గా ఎవరికి ఇష్యూ లేకుండా సార్ట్అవుట్ చేయగలిగినామంటే అదొక స్ట్రాటజీగా లీడర్షిప్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈరోజు నేను మధ్య చెప్తున్నా, అక్కడ యాక్సిడెంట్స్ అయి చనిపోయిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ స్పాట్లో చనిపోయిన వాళ్ళకి ఆత్మకు ఈరోజు శాంతి కలిగి ఉంటుంది. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, అన్ని కమ్యూనిటీస్ అందరూ పబ్లిక్ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. నిజంగా అప్రిషియేషన్లో నాకెంత ఉందో మీకు కూడా సింహభాగం మీకు కూడా ఉందండి. ఎందుకంటే మీరు ముందుకు వచ్చి కోఆపరేట్ చేసిన దానికే సాధించగలిగినాము. సో నా వంతు మీకు నేను ఎంత లిబరల్గా ఉంటినంటే మన జేసీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ వీళ్ళకు కూడా చాలా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే దే హావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. మనము ఎంత చెప్పినా ఏమున్నా అక్కడ ఆఫీసర్ అనేవాడు కరెక్ట్గా మన మైండ్ సెట్తో పనిచేసి, లేదు ఇది గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, మినిస్టర్ గారికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు వర్క్ చేయకపోతే ఇది సాధించే వాళ్ళమే కాదు. సో వీళ్ళంతా కూడా మా ఐడియాలజీ, మా థింకింగ్ తగ్గట్టుగా వాళ్ళు కూడా వర్కౌట్ చేసి. థ్యాంక్ యూ. జై హింద్. నిరుద్యోగ యువత వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని గడియారం హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన చౌక్ కెఫేను వారు ప్రారంభించారు. నగరంలోని గడియారం ఆసుపత్రి రహదారిలో ఏర్పాటు చేసిన చౌక్ కేఫ్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌక్ కేఫ్లో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్తో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఫ్ నిర్వాహకులు తమ కేఫ్ ప్రత్యేకతలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చౌక్ కేఫ్ వ్యాపారపరంగా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. నగరంలోని పాత బస్తీ 1 టౌన్లో చౌక్ బజార్లో చౌక్ కేఫ్ అని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకుడు మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ అన్న గారు ప్రారంభించారు. తర్వాత ఇక్కడ కేఫ్లో ప్రత్యేకత ఏంటంటే బెల్లం టీనే వాడతాము, నో షుగర్ అండ్ స్మోకింగ్ జోన్ ఉండదు. ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, హెల్త్ పరంగా అన్ని విధాలుగా చూసుకొని సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే ఉద్దేశంతో మనం ఎంకరేజ్ చేయట్లేదు. కంప్లీట్ హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది. మా దగ్గర మిల్క్ షేక్స్, మోమోస్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్ర వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య అన్నారు.
యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలు కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా శ్రీ పతాంజలి యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తమ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని వివరించారు. కార్తీక మాసం శివునికి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైందని ఈ మాసంలో చేసే పూజలు ఫలిస్తాయని చెప్పారు. ఈ కార్తీక దీపోత్సవం శివునికి విష్ణువుకి ప్రీతికరమైన మాసము. ఈ మాసంలో చేస్తే ఇద్దరిని సేవించినట్లు, దీపం పెట్టే ఎన్నో దీపాలు వెలిగించినట్లు, మనలో ఉండే అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానాన్ని ప్రకాశిస్తున్నట్లు. ఇప్పుడు చీకటిలో దీపం పెడితే ఆ ప్రదేశం అంతా ఎట్లా వెలిగిస్తుందో మనలో కూడా జ్ఞానం కూడా అదే ప్రకారంగా ప్రవహిస్తుంది. దీపం అనేది లక్ష్మితో సమానం కాబట్టి ఈ దీపలక్ష్మికి ఎంత పూజ చేసుకుంటే అంత మంచిది. ఈ కార్తీక మాసంలో అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసంలో అందరూ పూజలు, దానాలు, వ్రతాలు, దీపాలను తులసమ్మ దగ్గర వెలిగించడము, ఇలాంటి పూజలు చేసి చీకటిని పాలదోలి పుణ్యాలు రావాలని అందరూ దేవుని ప్రార్థిస్తారు. దీపోత్సవము కూడా ప్రతి సంవత్సరము నిర్వహిస్తాము. ప్రతి సంవత్సరం ఒక కాన్సెప్ట్ తీసుకొని శివునికి సంబంధంగా ఆధ్యాత్మికంగా అందరికీ తెలిసేలాగా ప్రతి సంవత్సరం కూడా దీపోత్సవం నిర్వహిస్తూ ఉంటాము. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో తమ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ కర్నూలు సెంటర్ హెడ్ జోసెఫ్ డేనియల్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ప్రముఖ విమాన పైలట్ శిక్షణ సంస్థ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించిన సిఐఐ సదస్సులో ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. ఈ విషయాన్ని సంస్థ కర్నూలు సెంటర్ హెడ్ జోసెఫ్ డానియల్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన సదస్సులో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. అలాగే ఈ విషయంపై రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను కూడా కలిశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో తమ సంస్థ ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు. ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ తరపున మరి మేము సిఐఐ సమిట్ November 14th 2025 we have participated in that conference. Mr. Abel Matthew, Vice President of Orient Flights, and PRO and Senior Manager Administration, Mr. Srinivas Reddy participated, and we have a MOU for Orient Flights as well as the Ministry of Aviation. Mari Orient Flights tarpuna mari MOU BC Janardhan Reddy గారి తరపున మరి MOU చేయడం జరిగింది. భరత్ గారిని కూడా కలిసాము. అండ్ ఇది మరి టీజీ భరత్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మరి వారి సమక్షంలో మా యొక్క MOU జరగడం జరిగింది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వెంట్ ఆన్ సక్సెస్ఫుల్లీ. జరిగినందుకు మేమందరం సంతోషిస్తున్నాము. టీజీవీ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కళారంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కృషి చేస్తున్నారని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జానపద సంగీత విభావరి కార్యక్రమాన్ని వారు ఘనంగా నిర్వహించారు. నగరంలోని సి క్యాంప్ సెంటర్లో ఉన్న టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జానపద సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి బోబులయ్య, కార్యదర్శి యాగంటి ఈశ్వరప్ప, ట్రెజరర్ కె రామస్వామి, ప్రతినిధులు మహమ్మద్ మియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయకులు రాజు, సుజాత, ఉస్మాన్ బాషా, కాజావలి ఆలపించిన జానపద సంగీత పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో కళారంగానికి చేసిన సేవకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యను ఘనంగా సన్మానించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న గాయకులను, ఇటీవల నిర్వహించిన కర్నూలు ఉత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కళారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నారని చెప్పారు. ఆయన అందిస్తున్న సహకారంతోనే ఇన్ని విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించడంతో
పాటు అవార్డులను సాధిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా జానపద సంగీతానికి ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేదని, వాటి గొప్పతనాన్ని తెలియచేసేందుకే జానపద సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. పల్లెలోని జానపదాలు ఇవాళ ఇంత రసవత్తరంగా సాగుతున్నాయంటే కర్నూలు, అనంతపురం జన విజ్ఞాన వేదిక కళాకారులందరికీ కూడా మరొకసారి మీరు కరతాళతో, ఎందుకంటే మీ సమయం ఇప్పటికే ఎక్కువ తీసుకున్నాము, ఇంకెక్కువ తీసుకోము, రాబోయేది వాళ్ళ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేసినటువంటి మా మియా ఉపాధ్యక్షులు, అలాగే వారి సోదరుడు ఖాజా, తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఒక కార్యక్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నాం. దానికి హాజరు కావాల్సిన కోరుతూ, వచ్చే ఆదివారం హైదరాబాద్ సినీ ఆర్టిస్టులతో చైర్మన్ అనే ఒక సాంఘిక నాటకం ఇక్కడ వేస్తూ ఉన్నారు. ఆ నాటకానికి కూడా మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ అన్నారు. నగరంలో తైక్వాండో మాస్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైక్వాండో పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలో కరాటే మాస్టర్ టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైక్వాండో కరాటే పోటీలను కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు చేసిన కరాటే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర మైనార్టీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని తెలియజేశారు. కరాటే సాధన చేయడం ద్వారా ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని వివరించారు. కర్నూలు నగరంలో కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని రాణించాలని కోరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీబీ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకుడు టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ ఏఎంసీ పార్క్లో ఉచితంగా తైక్వాండో శిక్షణ శిబిరానికి గౌరవ ముఖ్య అతిథులుగా అమితన్న గారు ఇచ్చేశారు, మైనార్టీ ఇన్ఛార్జ్. ఇక్కడ నగరంలో ఉచిత తైక్వాండో శిక్షణ దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తున్నాము. మన పెద్దలు గౌరవనీయులైన టీజీ వెంకటేష్ సార్ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులైన మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు మాకు ఎంతో సహాయ సహకారం అందజేస్తున్నారు. ఇదంతా టీజీబీ తైక్వాండో అకాడమీ కర్నూలులో 3 శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి కొండారెడ్డి బుర్జ్, ఒకటి కిడ్స్ వరల్డ్, ఒకటి పెద్ద మార్కెట్. ఈరోజు పార్క్ చూస్తే రంగ వైభవంగా చేశారంటే ఇదంతా మా టీజీ భరత్ సార్ గారు, టీజీ వెంకటేష్ సార్ గారు, అమితన్న కూడా చొరవ తీసుకొని ఈ పార్కు ఈ ఓల్డ్ టౌన్ సిటీలో ఇంత అద్భుతం చేయడం అనేది చాలా సంతోషకర విషయము. అలాగే గడియార ఆసుపత్రి కూడా అమితన్న ఆధ్వర్యంలోనే ఎంత బాగా చక్కగా చేస్తున్నారంటే, కర్నూలుని అభివృద్ధి చేసేది మన టీజీ వెంకటేష్ సార్, టీజీ భరత్ సార్ తప్ప. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కర్నూలు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో. అలాగే స్టేడియం కానీ, స్పోర్ట్స్ అథారిటీ కానీ, అలాగే మినరల్ వాటర్లు కానీ, షాదీఖానాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఎన్ని చేయాలంటే మా టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు. కర్నూలులో వీళ్ళు చేసే సేవలు అందించలేనిది చాలా సంతోషకర విషయము. ఈరోజు పార్కు విచ్చేసినందుకు అమితన్నకి చాలా సంతోషంగా వెల్కమ్ చెప్తున్నాము. మా బ్రాండ్ వచ్చి టీజీబీ తైక్వాండో అకాడమీ. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.